ఎందుకు అమలు కాలేదు? ఎవరిని అబద్ధాలు చెప్తారు, ఎంతకాలం మోసం చేస్తారు? విభజన పాపం మాది కాదని చెప్పే ప్రయత్నం షర్మిల గారు చేస్తున్నారా? మేము వస్తే మళ్ళీ ప్రత్యేక హోదా లాంటి అంశాన్ని భుజాన్ని ఎత్తుకుంటాం, లేదంటే హోదా ఇస్తామని చెప్పాలనుకుంటున్నారా? అంటే వాళ్ళకి టాపిక్ ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పెద్ద ప్లేయర్ కాదు, అంతే కదా. షర్మిల వ్యక్తిగత అంశం మీదనే రావాలి. ఏది జగన్ మంచోడు కాదు కాబట్టి వాళ్ళ చెల్లెలు వైఎస్ కుటుంబం నుంచి కాబట్టి ఆవిడకి ఓటేయండి అనేటువంటిది ఒక్కటే ఉంది అక్కడ రాష్ట్ర అంశాలు. ఇంకంతకు మించి రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, కాంగ్రెస్ టైంలో అభివృద్ధి జరిగిందంటే నోటితో కూడా నవ్వరు జనం. ఎందుకంటే జనాలు అందరి కళ్ళ ఎదురుగుండా జరిగింది. ఏం జరిగినాయి, ఇప్పుడు ఏమొచ్చినాయి, అప్పుడేమొచ్చినాయి అన్నటువంటి. ఇప్పుడు మెయిన్ ఏమైపోయిందంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ 70 ఏళ్లలో చేయనని విద్యా సంస్థలు ఇప్పుడు వచ్చినాయి కదా ఆంధ్రాకి. రోడ్లు వచ్చేసినాయి, హైవేస్ ఎన్ని కొత్తగా వస్తున్నాయి, రైల్వే స్టేషన్లు ఎన్ని మారిపోయినాయి. ఇవన్నిటి నుంచి ఇప్పుడు ప్రజలకి అసలు కాంగ్రెస్ అనే సంగతిని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చేయలేదు అదుగో, చేసినవన్నీ మనం మాట్లాడద్దు, చేయలేదు అదుగో, అది చేయలేదు ఇది చేయలేదు అనే పాయింట్ తీసుకుని వెళ్తే జాతీయ రాజకీయాలకి ఇవి ఇంగ్లీష్ ఛానల్స్ కూడా టచ్ చేస్తాయి. దాన్ని బేస్ చేసుకుని రాహుల్ గాంధీకి తెలుస్తూ ఉంటుంది, ఆవిడికి రేపు రాజ్యసభ ఏమన్నా ఇస్తారని ఏమన్నా ఆశపడుతున్నట్టుంది. జగన్ మీద కోపం లేదని చెప్తున్నారు ఆమె ఓపెన్ గా. ముఖ్యమంత్రి అయ్యాక మారిపోయాడు జగన్ అని చెప్పి ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిస్తుంది